నమస్తే నమస్తే అన్న. అన్న బాగేనానే? బాగానే. అక్కగారు బాగున్నారా? బాగున్నాం అన్న. ఓకే ఓకే. 15-20 రోజులైందట్టుంది అన్న నేను రాక. రాక 20 రోజులైందన్న. 20 రోజులైంది. ఓకే ఓకే అన్న. ఇది పత్తి చేనా లేకపోతే మిరప చేనా అన్న? మిరప చేనే అన్న. 62 రోజుల మిర్చి అన్న ఇది. అంతేనా? అంతే. ఓకే ఓకే. ఎప్పుడైనా మనం 40 సంవత్సరాల మంచి కంది లెక్క అనుకుంటాను అన్న నేను. ఎన్నడూ లేదన్న. ఇది ఆర్పిఎస్ బలమే అన్న. అంతేనా? అంటే కంది పెరిగినట్టు పెరుగుతుంది కదా అన్న. మన తోటను చూసి నిన్న మొన్న రెడ్డి రెడ్డి వచ్చింది అన్న మీ దగ్గరికి. భుజంగారెడ్డి ఎవరో అన్న, మరి రాలేదు. వచ్చిండంట. వచ్చి తీసుకుపోయినా 5 లీటర్లు అన్నాడు. ఓకే ఓకే ఓకే. చూసి ఆశ్చర్యపోయా అంటాడు. మరి నేను చెప్తే ఇంటనరా అన్న మీరంటే, వామ్మో నీ తోట ఎట్లెందుకుంది, మేము 2 నెలలు దాటింది మా తోట బాగలేదు, ఆర్పిఎస్ బలమేనా అప్పటికప్పుడు బయలుదేరిండు. అంతేనా? నేను నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్పి, నా కాడొద్దులే నాకు అవసరం ఉంటాయిలే నువ్వు వెళ్ళి అని చెప్పి మళ్ళీ పంపించిన. పోయినా అన్నాడు. మరి పొద్దుటపూట నేను ఫోన్ చేస్తే ఓకే ఓకే. ఆర్పిఎస్ బలమే అన్న. ఇప్పుడు పక్క బాధలో మనకు ఉన్న చాసిగిరిది కానీ మనకన్నా నెల రోజుల ముందైనా కానీ మన తోటలో సగం లేదన్న. అంతేనా? ఓకే. మన తోటలో సగం కూడా లేదు. ఓకే. ఇది కరెక్ట్గా ఎన్ని రోజులు అవుతుందన్న? వస్తాను ఒక్క 10 నిమిషాలు. ఇగో మా మిరపతోటలో ఉన్నాం సోమన్న, మేము కూడా ఉన్నాం. మరి రారు అట్ట తోటలో ఉంటాయి. ఓకే. ఇది మన అంటే అన్నగారి మాటల్లో ఇప్పుడు విన్నారు కదా పోలూరు గారు. ఇది కరెక్ట్గా 62 రోజుల తోట. 62 రోజుల తోట అండి. యాక్చువల్గా పోలూరు గారి మాటల్లో ఏంటంటే యాక్చువల్గా వారికి మంచి అనుభవం ఉంది. మంచి అనుభవం అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు ఈ ఏరియాలో. అంటే పోలూరు గారు అని అంటే ఒక మంచి అనుభవం గల రైతు అనేది అందరికీ తెలుసు. ఆయన గారు ఏమంటున్నారంటే ఇంత ఎదుగుదల 60 రోజులలో తోట ఈ రకంగా కమ్మటం అనేది మేము చూడలేను అనేది చెప్తున్నాడు. అంటే ఇది ఒక ఆర్పిఎస్ యొక్క పనితనం అనేది కూడా చెప్పటం అనేది జరుగుతుంది. చూడండి గ్రోత్ లేతగా తమలపాకులు కనుక ఉన్నట్టుంది. ఎక్కడ కూడా వైరస్ లేదు. ఇదంతా కూడా ఇప్పుడే క్రాప్ సెట్ అవుతుంది. 1-2% కాకపోతే అంతే. చెస్ట్ భాగం వరకు ఎదిగింది. చెస్ట్ కాయ పడితే కంది చెట్టు ఉన్నట్టే ఉంటది అన్న. అంతేనన్నా? 62 రోజులు అంటే 90 రోజులు వచ్చే వరకు మంచి కానరాడు అన్న. కానరాడు అంటే ఇప్పుడు 60 రోజులు అప్పుడు ఉన్నాము. మళ్ళీ వారి మాటల్లో ఇంకా 6 అడుగులు రోజుల్లో 6 అడుగులు ఉంటది అన్న. అంతేనా? 90 రోజులలో మనం కనపడవు అన్న. కనపడం. ఓకే. కంపల్సరీగా 6 అడుగులు తీయాలి. 6 అడుగులు తీయాలి. చూడాలన్న మన ఆర్పిఎస్ కంపల్సరీగా 6 అడుగులు. ఎవరు చెప్పినా విననన్న నేను. అంతేనన్నా? ఆర్పిఎస్ ఎకరాలకు 20 లీటర్లు పోసిన ఫేవరెట్ అయిపోయింది ఆర్పిఎస్ కు. అంతేనన్నా? మనకి నిద్ర పట్టదన్నది. ఇది అంటే పెళ్ళోళ్ళు మొన్న ఏమంటారు, మేము అమ్ముకో ఉంటాం మాకు చెప్పొచ్చు కదా మా చిన్నక్క గారు. అయితే అక్కయ్య గారు మరి బండూరు అమ్ముతారు కదా. ఇంకా ఇదంతా చూడండి. ఇది ఒకసారి పట్టుకున్న క్రాప్ కూడా యాక్చువల్గా 60 రోజులలో క్రాప్ సెట్ కాదు. అయినా కానీ ఏంటంటే క్రాప్ అంతా కూడా ఇప్పుడు పడుతుంది. ఒక పక్క గ్రోత్ ఉంది. ఇంకొక 20 రోజులలో ఇదంతా కూడా క్రాప్ అనేది కూడా నెంబర్ 1 అన్న. కాయ కూడా క్వాలిటీ. మార్కెట్ పోతే మనకి హై రేటు పడుతుంది. హై రేటు ఎంత రేటు ఉంటే అంత పడుతుంది అన్న. అది ఇదంతా ఒక రైతు యొక్క అనుభవం. అందుకోసం ఏంటంటే రైతులందరూ కొత్త విత్తనం కూడా కాదు, డబల్ టూ అందరు పెట్టి ఉన్న విత్తనమే. అసలు డబల్ టూ అని అంటే నమ్మరు ఇది అనా? నమ్ముతారా? ఇంత ఇప్పుడు ఇంత తోట లేతగా అట్లా. మీ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి రైతు మీ పేరు చెప్పకుండా ఉండట్లేరు. మేము పోలూరు గారి తోట చూసి వచ్చినామండి మేడం గారు. అంతేనా? మీ పోలూరు గారి తోట చూస్తే మాకు నిద్ర పట్టట్లేదు. ఆర్పిఎస్ ఇస్తారా ఇయ్యరా మేడం గారు అంటారు మా ఆఫీస్కి వచ్చి. అంతేనా? నెంబర్ ఇస్తానే ఉన్నాం చెప్తానా. మీరు కార్లు షోరూమ్ ఉండే కదా మారుతి కార్ షో, ఆడికి పోయి ఫోన్ చేయండి వాళ్ళు వస్తారన్న. అదే ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా ఆర్పిఎస్ అనేది అంటే దీంట్లో ఉన్న పనితనం ఏంది అని అంటే భూమి అంటే పోలూరు గారికి భూమి మీద ఉన్న ప్రేమ అనేదే పంటను పండించేటట్టుగా చేస్తుంది. అంటే కాంప్లెక్స్ని ఉత్తగా వేయకుండా
ప్రతిసారి కూడా ఏంటంటే ఆర్పిఎస్ని కూడా ఇస్తూ పైన కొట్టడానికి కానీ అడుగులు వేయటానికి కానీ ఆర్పిఎస్ అనేది వాడుతూ ఉన్నారు రైతులు. వారి అనుభవాలు కూడా చూశారు కదా. చెట్టు 6 అడుగులు లేపుతా అంటున్నాడు. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారములు.